మేము శిల్పారంలోనే పనిచేస్తాం, అందరూ శిల్పారంలోనే పనిచేస్తాం. ఇక్కడ జీతం తక్కువైనా సార్ అక్కడ 10,000 వస్తారు సార్, 9,000 8,000 ఇక్కడ ఏంటంటే మాకు దగ్గర కిరాయి లేదు అని కొంత మేము ఇంతమంది ఒక కుటుంబం లాగా బతుకుతున్నాం సార్. ఇప్పుడు వెళ్ళిపోమంటే మాకు దగ్గరగా ఉంటారు సార్, ఒక 250 మంది ఉంటాం సార్. పిల్లలు పెద్దోళ్ళు అందరూ చిన్న పిల్లలతో కలిపి ఒక కుటుంబం లాగా ఉంటున్నాం సార్. మేము 10 సంవత్సరాలు పాముల్లో కట్ట ఉంటున్నాం సార్. మాకు నీళ్ళు లేవు, మేమేమి ఎవరికి ఏమి అడుగుతలేదు కాదు సార్. మాకు ఉండటానికి జాగా చూపించమని సార్ ఉంటామంటున్నాం. మేము ఇదేం కబ్జా చేతి మేము వెళ్తాం మేము అంటలేదు కాదు. మాకంటూ ఒక నేడు ఉండాలని అది బాధ సార్. ఇంకా అంతకించి ఇంకేం లేదు సార్. మాకైతే న్యాయం జరగాలి సార్. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్. మేము పొట్ట చేరుకుని రేపు వచ్చి కూలుస్తానని చెప్పి అదే సార్. మేమైతే సామానం బయట పెట్టుకుని మేము ఉంటాం సార్. మేము సచ్చినా ఇక్కడే ఉంటాం కానీ మాకైతే బతుకుతారు చూపించాలి సార్, అంతే సార్. ఇంకా అంతకించి ఇంకేమీ లేదు సార్. ఆ రంగన్న సార్ రేవంత్ రెడ్డి గారు మాకు గురించి మా పేదలం సార్. మేము పెద్దగా చదువుకోలేదు సార్. మేము గరీబ్ గా మేము పని చేసుకుంటున్నాం సార్. పట్టగూరు గురించి మాకంటూ కొంచెం చూపించండి సార్, అంతే సార్. ఇంకా అంతకించి ఇంకేమీ లేదు సార్. మీదే మా కోరిక సార్. ఓకే.